సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు శ్రీశైలం హైవే నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో టువర్డ్స్ లేమూర్ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్లో మనకి సరస్వతిగూడ అనే విలేజ్ వస్తుందండి. సో ఈ సరస్వతిగూడ విలేజ్ దాటిన తర్వాత జస్ట్ ఒక 500 మీటర్స్ 1 కిలోమీటర్ ముందుకు వస్తే టువర్డ్స్ లేమూర్ వెళ్ళేటప్పుడు మనకి మధ్యలో ఒక డిటిసిపి ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ఒక లేఅవుట్ ఉంటుందండి. సో చాలా చిన్న లేఅవుట్, అప్ టు మనకి ఇది ఒక 2.5 ఎకర్స్ వరకు ఉంటుంది. చాలా చిన్న లేఅవుట్ అండి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ మాత్రమే ఉంటాయి ఇందులో అన్నీ కూడా. సో 2007 అప్రూవ్డ్ లేఅవుట్ అండి, డిటిసిపి 2007 అప్రూవ్డ్ లేఅవుట్. సో ఇందులో మనకి కమర్షియల్ అండ్ సెమీ కమర్షియల్ ప్లాట్స్ అయితే రీసేల్కి రావడం జరిగిందండి. సో జస్ట్ మనకి తుక్కుగూడకైతే 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. మనకి శ్రీశైలం హైవేకి అయితే జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి. సో మనకి ఫస్ట్ జీపీఎస్ ప్రకారం చూసుకుంటే మీకు ఇక్కడ ఈ కనపడేటువంటి కనెక్టివిటీ రోడ్ వచ్చేసి ఇది మనకు శ్రీశైలం హైవే అండి. ఈ కనపడేది మనకి శ్రీశైలం హైవే నుంచి టువర్డ్స్ ఇలా మనకి లేమూరు వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ వస్తుంది. సో ఈ లేమూరు వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్లో ఇక్కడ కూడా మనకి కొన్ని విల్లా ప్రాజెక్ట్స్ అయితే వచ్చాయి. సో ఇట్లా మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి రామ్కి విల్లాస్ ఉంటాయండి, విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్. దీని పక్కనే మనకు కావూరి హిల్స్ ఫారెస్ట్ నెస్ట్ విల్లాస్ ఉంటాయండి. జస్ట్ ఇది దాటిన తర్వాత ఇది వచ్చేసి మనకి సిగ్నేచర్ విల్లాస్ అండి. మనకి సిగ్నేచర్ విల్లాస్ అప్ టు మనకి 93 ఎకర్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారండి. సో 93 ఎకర్స్లో దీన్ని చాలా గ్రాండ్గా డెవలప్మెంట్ చేస్తున్నారు. సో అప్ టు మనకి ఒక విల్లా వచ్చేసి ఇందులో అప్ టు మనకు అట్లీస్ట్ మనకి 20 CR వరకు అయితే కాస్ట్ ఉంటుందండి ఇందులో. సో 20 CR కాస్ట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి సిగ్నేచర్ విల్లాస్ అండి. సో సిగ్నేచర్ విల్లాస్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ సిగ్నేచర్ విల్లాస్ ఉన్నాయి కదా, ఈ విల్లాస్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ సరస్వతిగూడ ఉంటుందండి. సో సరస్వతిగూడ దాటిన తర్వాత జస్ట్ మనకి 1.5 km డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉంటుందండి. సో నేను మీకు జూమిన్ చేసి చూపిస్తున్నాను. మీకు ఈ కనపడేది వచ్చేసి శ్రీశైలం హైవే టు లేమూర్ అండి. టువర్డ్స్ ఇలా వెళ్తే మనం లేమూర్ వెళ్తాము, ఇటువైపు వెళ్తే శ్రీశైలం హైవే మనకి విల్లా కమ్యూనిటీస్కి వెళ్తే వెళ్తామండి. సో ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అండి. ప్రాజెక్ట్లో మధ్యలో ఉన్న మెయిన్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఉంటాయండి, మీరు చూసుకోవచ్చు. సో ఇది మనకి ప్రాపర్టీ లొకేషన్ అండి. సో ఇది వచ్చేసి 380 స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్ ప్లాట్ అవుతుంది. సో బ్యాక్ సైడ్ 247 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అవుతుందండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ వచ్చేసి 33 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. సో 380 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 60 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుందండి. ఇది మనకి మెయిన్ 100 ఫీట్ రోడ్ అవుతుంది. ప్రపోజ్డ్ మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 ఫీట్ రోడ్ ఉంటుంది. సో హెచ్ఎండి మాస్టర్ ప్లాన్లో కూడా 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఉందండి. సో యాజ్ ఆఫ్ నో మనకి ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కూడా అంటే ఎంట్రన్స్ కూడా మనకి 100 ఫీట్ రోడ్ ప్రకారం బఫర్ తీసుకొని ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి ఆ టైంలోనే. సో మనకు ఇందులో ఆల్రెడీ ఒక ఫిష్ వాటర్ పాండ్ కూడా ఉంటుందండి. ఒక ఫిష్ వాటర్ పాండ్ ఉంటుంది. సో మనకి అక్కడక్కడ డ్రైనేజీలు ఉంటాయి. సో ఈ ప్రాజెక్ట్లో మనకి ఎండింగ్లో పార్క్ ఏరియా ఇచ్చారండి. ఇదంతా కూడా పార్క్ ఏరియా ఉంటుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా లేమూరు రెవెన్యూ కింద సరస్వతిగూడ విలేజ్, అగర్మియాగూడ గ్రామ పంచాయత్, కందుకూరు మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కిందకి వస్తుందండి ఈ ప్రాజెక్టు. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి. ఇది మీకు దీనికి ఆపోజిట్లో ఇదంతా కూడా పెరి అర్బన్ జోను. సో అంటే అర్బన్ ఫారెస్ట్ ఏరియా అండి. ఇదంతా కూడా అర్బన్ ఫారెస్ట్ ఏరియా. ఈ ప్రాజెక్ట్కి ఇది రోడ్డు కాదు, ఇది మెయిన్ రోడ్డు. ఈ రోడ్డు యువతల పక్క ఇదంతా కూడా అర్బన్ ఫారెస్ట్ ఏరియా, హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ ఏరియా అండి. ఇక్కడ ఒక కొంత ల్యాండ్ ఉంది కదా, ఈ ల్యాండ్ ఫ్యూచర్ విల్లాస్ పర్పస్ తీసుకుంటున్నటువంటి ల్యాండ్ అండి ఇది. సో మనకు ఇందుట్లో 2 ప్లాట్లు అంటే మనకి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ 2 ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి, కమర్షియల్ అండ్ సెమీ కమర్షియల్ అండి. సో ఈ కమర్షియల్ వచ్చేసి 380 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. మనకి సెమీ కమర్షియల్ వచ్చేసి 247 స్క్వేర్ యార్డ్స్ ఉంటుందండి. జస్ట్ ఓనర్ కోడింగ్ ప్రైస్ వచ్చేసి 16,500కి ఇచ్చేస్తూ ఉంటున్నారండి. చాలా ఛాన్స్ ప్రాపర్టీ. సో 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈ రోడ్లో 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో అప్ టు 20-25,000 కమర్షియల్, రెసిడెన్షియల్ కూడా 20+ అమ్ముతున్నారండి. బట్ ఇతను ఏంటంటే డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి కొంచెం పూర్ మెయింటెనెన్స్ ఉంటుంది. బట్ ఈ ప్లాట్స్ 2 కూడా రోడ్ ఫేసింగ్లోనే ఉన్నాయి కాబట్టి మనకి ఇమీడియట్ కన్స్ట్రక్షన్కైనా లేకపోతే ఫ్యూచర్ మనకి 100 ఫీట్ ప్రపోజ్డ్ మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 ఫీట్ రోడ్ ఉంది
కాబట్టి మనం దీన్ని ఫ్యూచర్ కమర్షియల్గా కూడా యూజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో మనకి ఇక్కడ ఈ పాయింట్లో చూసుకుంటే జస్ట్ మనకు ఏదైతే మనకు శ్రీశైలం ఇది తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 అండి, మీరు చూసుకోవచ్చు. సో ఇది తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14. ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి కొంచెం ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ముందుకు వచ్చిన తర్వాత లేమూరు వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్లో సరస్వతి కూడా దాటిన తర్వాత ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉంటుందండి. సో దీనికి ఆపోజిట్లో ఇక్కడ కూడా విల్లా ప్రాజెక్ట్ అయితే ఫ్యూచర్ విల్లా ప్రాజెక్ట్ అయితే రాబోతుందండి. దీనికి ఆల్రెడీ చుట్టుపక్కల ఈ ప్రాపర్టీ చుట్టూ కూడా ప్రీకాస్ట్ ఆర్ బ్లూ కలర్ షీట్స్ అయితే ఫిట్ చేయడం జరిగిందండి. సో ఇది కూడా రెసిడెన్షియల్ జోనే. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ఈ లేఅవుట్లో 627 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ 627 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే రెడీ టు సేల్కి అయితే ఉందండి. సో నేను మీకు దీంతో పాటు లైవ్ వీడియో ఈ ప్రాజెక్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ప్రజెంట్ లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. మీకు ఈ కనిపించేటువంటి కనెక్టివిటీ రోడ్డే మనకు శ్రీశైలం హైవే నుంచి లేమూరు వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. సో మనకి ఆపోజిట్లో ఉన్న ల్యాండ్ మొత్తం కూడా అర్బన్ ఫారెస్ట్ అండి. ఈ ప్రాజెక్ట్కి ఈ మన రోడ్డుకి అవతల పక్క మొత్తం కూడా అర్బన్ ఫారెస్టే ఉంటుందండి. సో ఇలా మనకు టువర్డ్స్ లేమూరు వెళ్తాము. సో ఇది మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అండి, కనపడేది వచ్చేసి ప్రాజెక్ట్ ఎంట్రన్స్. సో మనకి లెఫ్ట్ సైడే మనం ఇందాక చూసినటువంటి ప్లాట్ లొకేషన్ ఉంటుందండి. మీకు ఇక్కడ డ్రైనేజీ సిస్టమ్ కూడా ఇచ్చారు ఈ ప్రాజెక్ట్లో, చూసుకోవచ్చు ఈ వీడియోలో. డ్రైనేజీ సిస్టమ్ ఉంది, మనకి ఫ్రంట్ కాంపౌండ్ బేస్మెంట్ కూడా ఇచ్చారు వీళ్ళు ఎంట్రన్స్లో. సో కంప్లీట్ R3 జోన్లో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో కంప్లీట్గా 2.5 ఎకర్స్లో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ అంతా కూడా. సో ఇందులో 200 స్క్వేర్ యార్డ్స్ 300 స్క్వేర్ యార్డ్స్ అలా మనకు ప్లాట్ సైజెస్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో మనకి ప్రజెంట్ సేల్కి వచ్చినటువంటి ప్లాట్ సైజెస్ అయితే మనకి కమర్షియల్ ప్లాట్ వచ్చేసి 380 స్క్వేర్ యార్డ్స్ వచ్చింది, సెమీ కమర్షియల్ వచ్చేసి 247 స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి. సో నేను మీకు ప్రజెంట్ ప్లాట్ లొకేషన్ నుంచి నేను మీకు ప్రజెంట్ ప్రాజెక్ట్ లోపలికి వచ్చానండి. మీకు రైట్ సైడ్ ఏదైతే కనిపిస్తుంది ఇదంతా కూడా పార్క్ లొకేషన్ అండి. ఇదంతా కూడా పార్క్ ఏరియా, రైట్ సైడ్ చూసుకుంటే ఇది మొత్తం కూడా పార్క్ ఏరియా ఉంటుంది. సో మీరు ఏదైనా కూడా మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసే వాళ్ళకి తుక్కుగూడ నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో చూసే వాళ్ళకి, అలాగే సరౌండెడ్ డెవలప్మెంట్స్ లైక్ మనకి అపార్ట్మెంట్స్ కానీ లేకపోతే రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ కానీ లేకపోతే మనకి ఇప్పుడు ఇక్కడ దీని పక్కనే మనకు ఉన్నటువంటి ఈ సిటీ ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్ సిటీ, సో ఫ్యాబ్ సిటీ అంటామండి దాన్నే. సో ఫ్యాబ్ సిటీకి కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ చాలా దగ్గరగా ఉంటుందండి. మెయిన్లీ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది ప్రపోజ్డ్, ఎగ్జిస్టింగ్ 40 ఫీట్ రోడ్ అండి. ప్రాజెక్ట్కి అవతల పక్క మనకి అర్బన్ ఫారెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి లేమూరు వచ్చేసి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుందండి. అప్ టు మనకి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి లేమూరు వస్తుంది. సో మనకి ప్లాట్స్ కూడా నీట్గా ఉన్నాయండి. అక్కడక్కడ కొంతమంది ఓనర్స్ కూడా క్లీన్ చేసి పెట్టుకోవడం జరిగింది. సో మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయలేదు. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు రోడ్డు కనెక్టివిటీస్ అంటే చాలా ఓల్డ్ లేఅవుట్ కాబట్టి మనం ఇప్పుడున్న రోడ్డు కూడా 20 ఫీట్ 30 ఫీట్ కాదండి, ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. సో ఈ రోడ్డు వచ్చేసి రెగ్యులర్గా ఈ ప్రాజెక్టు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్లో వ్యవసాయం చేసుకునే రైతులు ఇలా ట్రావెల్ చేస్తారండి ప్రాజెక్ట్లో నుంచి. సో మనకి వర్షాలు పడటం వల్ల మనకి బాగా గ్రీనరీ అనేది మొలిచి ఈ లేఅవుట్ ఇలా కనిపిస్తుందండి. బట్ మన ప్లాట్స్ అయితే ఎంట్రన్స్లో ఉన్నాయి కాబట్టి మనకి ఇంత లోపలికి రావాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే ప్రాజెక్ట్ లోపల ఎలా ఉంది అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపించడం కోసం, జస్ట్ మీకు ఎలా ఉంది కండిషన్ ఎలా ఉంది ప్రాజెక్ట్ కండిషన్ ఎలా ఉంది అనేది చూపించడం కోసం నేను మీకు ఈ లొకేషన్ అంతా చూపిస్తున్నానండి. సో టైటిల్ అయితే క్లియర్ అండి, 100% టైటిల్ 100% క్లియర్. DTCP అప్రూవ్డ్, మనకి ఎలక్ట్రిసిటీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, BT రోడ్స్, పార్క్స్ అన్నీ కూడా యాజ్ పర్ DTCP నామ్స్ ప్రకారం ప్లాట్స్ DTCP నామ్స్ ప్రకారం అయితే ఇవ్వడం జరిగిందండి. టైటిల్ అంతా క్లియర్ ఉంటుంది, 100% క్లియర్. DTCP రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో మన దగ్గర 627 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే రెడీ టు సేల్కి అయితే వచ్చాయండి. సో ఈ నియర్ బై సరౌండెడ్లో HMDAలో అప్ టు 20,000 ప్లస్ నడుస్తున్నాయండి. సో బట్ ఈ ప్రాజెక్ట్లో మన దగ్గర కమర్షియల్ ప్లాట్ కూడా చాలా తక్కువ రేటుకి అయితే దొరుకుతుందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.